గంజాయి కూటమి అంటూ అంటే ఇదివరకు గంజాయి డ్రగ్స్ పార్టీ అంటూ వైసీపీని విమర్శించారు కదా, వీళ్ళు ఇప్పుడు రివర్స్లో గంజాయి కూటమి అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో కొన్ని లెక్కల్ని మెన్షన్ చేస్తూ రాసుకొచ్చింది. రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దలే డ్రగ్స్ డాన్లు, మత్తు పదార్థం స్మగ్లింగ్కి గేట్వేగా ఏపీ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవాకు కూడా సరఫరా. అల్లూరు జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థ, ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి భారీగా దిగుమతి, ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా, ఏటా 25,000 కోట్ల దందా. భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ కూడా గతేడాది డ్రగ్స్ గ్యాంగ్తో దొరికినట్టు ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులు. అల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ సాగు, స్మగ్లింగ్ దందా సూత్రధారులు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి మాఫియా జడలు విప్పుతున్న తీరుకి ఇవి కొన్ని ఉదాహరణలు. కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు వారసులే రింగ్ మాస్టర్లుగా భారీ స్థాయిలో మత్తు దందా సాగిస్తున్న వైనానికి నిదర్శనాలు వెరసి బాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్కి రాజధానిగా మార్చివేసింది. మొత్తం మీద పచ్చ మాఫియా ఏటా 25,000 కోట్ల దందాకి పాల్పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎందుకంటే మొన్న ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కొడుకు గంజాయి తాగుతూ దొరికాడు కాబట్టి ఇక్కడ బేసిక్గా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేశారని నేను నమ్మను. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు చేస్తారని నేను నమ్మను. వాడుతుండొచ్చు నేను. సేమ్ టైం అక్కడ మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో నుంచి లేదు, ఇక్కడ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటున్నారు, మేము రాగానే ఆపేశాం గంజాయి అని చెప్పేది అబద్ధం. నామకే వాస్తే అప్పుడప్పుడు రైడ్ చేసి 1-2 పట్టుకుంటారు. ఎందుకంటే గంజాయి పంట ద్వారా ఉపాధి పొందుతున్నారు అనేక మంది ఆ ప్రాంతంలో. అంటే పనులు దొరుకుతున్నాయి. గంజాయి పెంచడము, కొయ్యడము, దాంతో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టేసేసి దాన్ని పొడిగా చేసేది ఒకటి, ఇంజక్షన్లుగా చేసేది ఒకటి, అలాగే దాన్ని దగ్గుమందు తరహాలో చేసేది ఒకటి చేసేసి అట్లాగా దేశవ్యాప్తంగా పంపించేయి ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా అక్కడ మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది. వాళ్ళని కాదని ఎవరు బ్రతకలేరు అక్కడ. పబ్లిక్ కూడా వాళ్ళకే సపోర్టుకున్నారు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో 30 రూపాయలు 50 రూపాయలు రోజు కూలీ దొరికే, అది కూడా నెలలో 10 రోజులు దొరికితే గొప్ప. ఇప్పుడు వచ్చేటప్పటికి 500, 1000 రూపాయలు. లైఫ్ స్టైల్ మారిపోయింది వాళ్ళది. చివరికి ఆ ఇంపాక్ట్ నక్సలైట్లు కూడా నోరు మూసు కూర్చోవాల్సి వచ్చింది. ఓన్లీ అప్పుడు ఎమ్మెల్యేని చంపారు, ఆ ప్రజల జోలికి వెళ్ళలేక, మాఫియాలను ఏమీ చేయలేక. ఇప్పుడు మేము రాగానే మూసేసాం తీసేసాం అనేది ఓ స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్, అంతే నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు టోటల్గా ఈ దందా 25,000 కోట్లు. అప్పుడు జగన్ ఉన్నప్పుడైనా అదే జరుగుంటుంది, ఇప్పుడున్నదే జరుగుంటుంది. లేదా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు అయితే నడుస్తూ ఉంటుంది. వార్తలు అప్పట్లో జగన్ చేయిస్తున్నాడు, వైసీపీ చేయిస్తుందని ఈనాడు జ్యోతి రాస్తే, ఇప్పుడు బాబు చేయిస్తున్నాడు, టీడీపీ చేయిస్తుందని వీళ్ళు రాస్తున్నారు. అంతే తేడా.